సభకు స్వాగతం సుస్వాగతం. అరవకరా, నువ్వు ఇప్పుడు వచ్చినావు అరసావట. ఎస్, రైట్. ఇక మనం ఎవరి గురించి మాట్లాడాలి అంటే ఔరంగజేబ్ గురించి మాట్లాడాలి. రైట్. తేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ డార్లింగ్. హ్యాపీ న్యూ ఇయర్ రా తేజ్గా. ఓకే, ఎస్, రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే మనము ఎవరెవరి గురించి మాట్లాడామంటే సూపర్గా చాలా ప్రసిద్ధమైనటువంటి పర్సన్స్ గురించి మాట్లాడాం. మరి దాని తర్వాత మనం మాట్లాడుతున్నటువంటి లాస్ట్ పర్సన్ ఎవరు అంటే ఔరంగజేబ్. ఏ రంగా? ఔరంగజేబ్. సార్, ఔరంగజేబ్ ఈజ్ అసెండెడ్ ద థ్రోన్, రైట్? మనీ గుడ్ ఆఫ్టర్నూన్ రా. ఔరంగజేబ్ హౌ హీ అసెండెడ్ ద థ్రోన్ అంటే ఔరంగజేబ్ presented his father. Who is the father, Nana? Aurangzeb present the Shah Jahan and defeated his elder brothers in legacy wars. Legacy wars means what, Nana? ఇన్హెరిటెన్సీ వార్స్. వాటిని మనం ఏమంటాం? వారసత్వ యుద్ధాలు అంటారు. వారసత్వ యుద్ధాలు అంటారు. ఇన్హెరిటెన్సీ వార్స్ ఆర్ లెగసీ వార్స్. హూ ఈస్ డిఫీటెడ్ ద గొట్టాస్, Nana? Aurangzeb. Aurangzeb defeated the present the Shah Jahan and defeated his elder brothers in legacy wars. అలా సింహాసనాన్ని అధిష్ఠించాడు. Then he ascended the throne. Who is Aurangzeb? Sir, Aurangzeb is ascended the throne with how many names? He ascended the throne with two names, Nana. What are the two names? He ascended throne with two names. They are Alamgir and second one is Zinda Pir. Second one is Zinda Pir. ఫస్ట్ వన్ ఈజ్ ఆలంగీర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జిందాపీర్. ఈ రెండు పేర్లతో సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వీరుడు ఎవరినన్నా? ఔరంగజేబ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్. మరి ఔరంగజేబ్ యొక్క గ్రేట్నెస్ ఏమైనా ఉందా సార్ అంటే ఎస్, ఔరంగజేబ్ ఈజ్ హ్యావ్ ననా యునిక్ ఐడెంటిటీ ఇన్ కింగ్డమ్, ననా. ఓకే, యునిక్ ఐడెంటిటీ ఇన్ కింగ్డమ్. ఓకే, తోపస్వన్. మరి ఇక్కడే మనం మాట్లాడాల్సినటువంటి విశేషాలు. ఔరంగజేబు ఏ ఏ ప్రాంతాలను జయించాడు? ఔరంగజేబ్ ఈజ్ కాంకర్డ్ ద బెంగాల్, రాజస్థాన్, ఓకే, కాశ్మీర్. అంటే రెవల్యూషన్స్ జరుగుతాయి, కాశ్మీర్ రాయకూడదు. రాజస్థాన్ అండ్ బీజాపూర్, మిర్జాపూర్ కాదురా, బీజాపూర్ అండ్ గోల్కొండ, అహ్మద్ నగర్. ఈ ప్రాంతాలన్నింటినీ జయించినటువంటి వ్యక్తి రైట్ మన గొట్టంగాడు. ఎస్, నువ్వు ఇప్పుడు వచ్చి రిపీట్ అన్నావు సుమంత్. ఓకే, ఇంకోసారి జాగ్రత్త వినరా సుమంత్ బేట. Aurangzeb, how he ascended the throne, Nana? Listen. Aurangzeb presented his father Shah Jahan, then defeated the elder brothers in legacy wars. అంటే వారసత్వ యుద్ధాలు. సింహాసనం కోసం జరిగిన వారసత్వ యుద్ధాల్లో అన్నల్ని ఓడించాడు. అయ్యని ఏం చేసిండు? హౌస్ అరెస్ట్ చేసి, అంటే కోటలో నిర్బంధించి సింహాసనం ఎక్కిన వ్యక్తి ఔరంగజేబ్. ఔరంగజేబ్ సింహాసనం ఎక్కేటప్పుడు ఎన్ని పేర్లతో ఎక్కాడు? రెండు పేర్లు. వాట్ ఆర్ ద నేమ్స్, నానా? వన్ ఈజ్ ఆలంగీర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జిందాపీర్ అనే టైటిల్ తో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆలంగీర్? ఆలంగీర్ మీన్స్ కాంకరర్ ఆఫ్ వరల్డ్. అండ్ సెకండ్ వన్ జిందాపీర్ మీన్స్ లివింగ్ సేజ్.
sage. With these two titles, who is ascended the throne, Nana? Aurangzeb is ascended the throne. ఇది పంచాయత్. ఇవి మరి ఔరంగజేబ్ ఆక్యుపై చేసుకున్న రీజియన్స్, విచ్ రీజియన్స్? బెంగాల్, రాజస్థాన్, బీజాపూర్, గోల్కొండ అండ్ అహ్మద్నగర్. This type of all regions are conquered by our hero. Who is the hero, Nana? Our Aurangzeb. Nana, వీడిని మనం ఒక విషయంలో మినహాయించే అన్ని విషయాల్లో పొగడొచ్చు. ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ ఎంటైర్ మొఘల్స్ హీఈస్ ద గ్రేటెస్ట్. ఇన్ విక్టరీస్ హీఈస్ ఆల్సో బి గ్రేటెస్ట్. బట్ గొప్ప లక్షణాలు ఉన్నోడికి ఏదో ఒక లోపం ఉంటది అని చెప్తాం కదా. ఎస్, మనోడికి ఒక లోపం ఉందిరా భయ్. ఏంటి ఆ లోపం అంటే, హిజ్ యాక్టివిటీస్ ఆల్ ఆర్ డిపెండెడ్ ఆన్ రిలీజియస్ మ్యాటర్స్. వీడు గొప్ప పరిపాలకుడు నా దృష్టిలో. అల్లావుద్దీన్ ఖిల్జీ కన్నా గొప్పవాడు, నా దృష్టిలో అక్బర్ కన్నా గొప్పవాడు. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజులు ఉంటారు కదా, అశోక, చంద్రగుప్త మౌర్య, సముద్రగుప్త, చంద్రగుప్త టూ, ఇలాంటి గొప్ప రాజుల సరసన ఎవరి పేరుంటది? ఔరంగజేబ్. కానీ వీడిని మనం హిస్టరీలో మన ఇండియాలో స్పెసిఫిక్ గా విలన్ గా చిత్రీకరించారు. ఎందుకు అలా విలన్ గా చిత్రీకరించబడ్డాడు అంటే, బికాస్ ఆఫ్ హిజ్ రిలీజియస్ యాక్టివిటీస్. ఓకే, ఆ రిలీజియన్ మ్యాటర్ ని పక్కన పెడితే ఈయన మించిన గొప్పోడు లేడు. రైట్? పరిపాలనలో ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు తెలుసా? ఒక పర్సన్ వీడి దగ్గర సఫరింగ్స్ తో వస్తే, ఆ పర్సన్ సఫరింగ్ లో ఉన్నప్పుడు వీడు చూశాడు కదా, ఆ సఫరింగ్ దూరమైన తర్వాత వాడిని కొన్ని నిమిషాల పాటు ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీని చూసేవాడంట. ఎందుకు? వాళ్ళని దుఃఖంలో ఉన్నప్పుడు చూశాను, వారు సంతోషంగా ఉండడం కూడా నేను చూడాలి. అంత పెద్ద అటిట్యూడ్ కలిగిన వాడు. కానీ ఒక విషయంలో వీడు ఏమయ్యాడు అంటే, యావత్ ప్రపంచంలో హేట్ చేయబడ్డాడు. వాడు తన జీవితాంతం ఒక్క స్త్రీ, తన భార్య, తన తల్లి, తన చెల్లి, తన యొక్క కూతురు మినహాయించి ఏ పరాయి స్త్రీని చూడలేదు వాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. రైట్? కానీ అలాంటి గొట్టంగాని మనం విలన్ ఎందుకు చేసాం? బికాస్ వి ఆల్సో షుడ్ బి అబ్జర్వ్ ద రిలీజియస్ యాక్టివిటీస్ ఆఫ్ ఔరంగజేబ్. అతని యొక్క మత విధానాల మూలంగా అతనికి చెడ్డ పేరు వచ్చింది. మరి ఆ మత విధానాలు ఏంటి అంటేనా, అతడు ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు 2 పంచాయతీలు వసూలు చేసేవాడు. ముస్లింల దగ్గర నుంచి తక్కువ ట్యాక్స్, హిందువుల దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్. ఓకే, హిందువుల పైన ఆంక్షలు ఎక్కువ, ముస్లింలకి ఫ్రీడమ్ ఎక్కువ. రైట్? ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ మూలంగా మళ్ళా ఏం జరిగింది? ఇతడు చేసిన వార్స్ అన్ని కూడా రిలీజియస్ వార్సే. కానీ దరిద్రం ఏంటంటే, అది ఎక్స్పాండేషన్ లో భాగంగా చేశాడు. కానీ దరిద్రంగా ఎట్లా మాడిఫై చేయబడ్డాయంటే, మత యుద్ధాలుగా మాడిఫై చేయబడ్డాయి. ఎస్, ఇప్పుడు మీకు ఎగనెస్ట్ గా నేను ఏదైనా మాట్లాడాను అనుకో, నువ్వు తప్పు మాట్లాడావని నాకు ఎగనెస్ట్ గా వాయిస్ లేపుతారా లేపరా? ఎస్, అంత మాత్రం నేను మిమ్మల్ని చంపేయాలా? అప్పుడు ఏమైతుంది? రిలీజియస్ యాక్టివిటీస్ అనేవి రైజ్ అవుతాయి. అలా వాడి యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా రిలీజియస్ యాక్టివిటీగా మాడిఫై చేయబడ్డాయి. ఎందుకు? ఔరంగజేబ్ హ్యావ్ ద క్లాషెస్ విత్ మరాఠా హిందూస్. ఎస్, ఎగ్జాక్ట్లీ రా భయ్. ఎస్, వంశీగాడు చెప్పాడు మత పిచ్చి. ఎస్, ఎగ్జాక్ట్లీగా అలా మోడిఫై, అలా కన్సిడర్ చేయబడ్డాయి. ఎస్, he have the clashes with Aurangzeb. Aurangzeb have the clashes with Maratha Hindus, Punjab Sikh. Aurangzeb have clashes with Maratha Hindus, Punjab Sikh, Golconda Shias. Yes, Golconda Shias. చెప్తాను రా. ఆ వరదబాధితుడు కవిత్వం రాసిండు. చదువుదాం తీరిగా చదువుదాం. ఎస్, ఓకే, రైట్. వినలేరా?
clashes with Maratha Hindus, Punjab Sikhs, and Golconda Shias, గోల్కొండ షియా ముస్లింలలో షియా. ఎస్, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, మమ్మీ షియా ఇయ్యవా. ఓకే, మీరు షియా ఇలా రాసుకున్నా, షియా ఇలా రాసినా ఒకటే. ఓకే, ఎస్ రైట్, షియా ఎలాగైనా రాసుకో, మీ ఇష్టం అది. ఓకే, తోపెస్ట్ అయ్యా. రైట్, ఇక మ్యాటర్లోకి వస్తే మరి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు ఏంది అనేది చూద్దాం. రైట్, ఎవరికి సంబంధించింది? ఔరంగజేబ్. అంత పెద్దగా రాసిన ఇంద్ర బంగారం. ఆ చదువుతారా? తిరిగి టైం దొరికినప్పుడు చదువుతా. వినురా బంగారం, విను, జాగ్రత్త విను నానా. ఇది మనోడి పంచాయతీ సార్. వీడు హిందూస్తోనే కాదు క్లాషెస్, సిక్కులతోని ఉంది, షియా ముస్లింలతోనూ ఉంది సార్. ఇక్కడ నేనేం చెప్తానంటే, హిందువులతో వైరం రావడానికి రీజన్ ఏంటంటే శివాజీ, సిక్కులతో వైరం రావడానికి రీజన్ ఒకటి ఉంది, షియా ముస్లిమ్స్ తో వైరం రావడానికి రీజన్ ఉంది. ఏమైందంటే, శివాజీ ఈజ్ ప్లండర్ ద సూరత్ పోర్ట్ ఆఫ్ ఔరంగజేబ్. ఔరంగజేబు యొక్క సూరత్ అనే రోడ్వేవును మన శివాజీ దోచుకోవడం జరిగింది. అలా శివాజీ పైన కక్ష పెంచుకొని శివాజీని అణచడానికి ఔరంగజేబ్ ఆఫీసర్ ని పంపిస్తాడు. ఆ ఆఫీసర్ పేరేనా రాజా జైసింగ్. జైసింగ్ వచ్చేసి శివాజీని చిత్తుగా ఓడిస్తాడు. ఓడిపోయిన శివాజీ జైసింగ్ తో అగ్రిమెంట్ చేసుకుంటాడు. దాన్నే పురంధర్ అగ్రిమెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నెక్స్ట్ మంత్ మనకి ఫిబ్రవరి వస్తుంది. ఫిబ్రవరి 19 రోజు శివాజీ బర్త్డే ఉంటుంది మీకు. ఆ బర్త్డే రోజు మీకు అంటూ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మెసేజ్లు వస్తాయి, శివాజీ జీవితంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. ఎస్, చాలా యుద్ధాలు ఓడిపోయాడు, కానీ వాట్సాప్లో వస్తే మెసేజ్లు నమ్మకూరి అయ్యా. అందులో 2% నిజం ఉంటే 98% అబద్ధమే ఉంటుంది. ఎస్, మళ్ళా దాన్ని ఫార్వర్డ్ కొడతాడు చూడు అని, ఎర్రిపప్పనాలా ఏమన్నా నాకు కూడా తెలియదు అయ్యా. అరే, నాకు భలే నవ్వంటే నవ్వు వస్తుంది తెలుసా. అప్పుడప్పుడు కొన్ని పంచాయతీలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు జనవరి 26 కూడా మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎస్, ఇండియాకి ఇండియా అనే పేరు ఎందుకు ఉందంట? ఇండియాకి ఇండియా అనే పేరు ఇండస్ అనే రివర్ మీద నుంచి రాలేదంట. ఇండియాకి ఇండియా అనే పేరు ఎందుకు వచ్చిందంట? ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, అందుకే ఇండియాకి ఇండియా అనే పేరు వచ్చిందంట. ఓ మహాశయుడు మెసేజ్ పంపిస్తాడు, దాన్ని ఇంకో మహాశయుడు ఫార్వర్డ్ చేస్తాడు చూడు. మనం అంటే చదువుకున్నాం, ఇండియాకి ఇండియా అనే పేరు ఎందుకు వచ్చింది? ఇండస్ అనే రివర్ పేరు మీదుగా. ఇండస్ అనే పేరు ఇంగ్లీష్ పేరా సంస్కృత్ పేరా? సంస్కృత్ పేరు. సంస్కృత్ లో ఇండస్ రివర్ అంటే సింధు రివర్ అని అర్థం. ఇంగ్లీష్ లో కూడా దాని పేరు ఇండస్సే. ఆ ఇండస్ అనే పేరు మీదుగానే ఇండియా వచ్చింది. కానీ వరద బాధితులు ఏమని చెప్తారు? ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. అబ్బా, అయితే నేను ఆ గుట్టంగానికి ఏమని అడిగిన తెలుసా క్వశ్చన్, మరి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందిరా, ఏ దేశం నుంచి వచ్చిందిరా అంటే ఇంగ్లాండ్. మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాకి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఇంగ్లాండ్ లో ఉండాలి కదంటే, కాదు సార్, వాళ్ళు ఒక కంపెనీ పెట్టుకున్నారు సార్, ఆ కంపెనీ వ్యాపారం కోసం వీడికి వచ్చారు. ఆ కంపెనీ పేరు ఏంద్రా అని అడిగిన. ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందిరా అన్నాడు. 1600, అంటే 1947లో స్వాతంత్రం ఇవ్వడానికంటే ముందు ఇండియాకి అప్పుడే స్వాతంత్రం ఇద్దామని ఫిక్స్ అయ్యి ఈ పేరు పెట్టుకున్నారా అని అడిగిన. అని అన్నారు. అప్పుడు ఏమన్నా దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారంటే, సారీ సార్, మిస్టేక్ సార్ అట. వరద బాధితులు. ఎస్, వాట్సాప్ యూనివర్సిటీ కాదురా బంగారం, మనం వచ్చే మెసేజ్ని ఎప్పుడు ఫార్వర్డ్ చేయకూడదు, వాస్తవం ఉంటేనే. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి, శివాజీ గ్రేట్ అని మీరు అనుకుంటారు. నేనేమని చెప్తాను తెలుసా? శివాజీ జస్ట్ ఒక ఫౌండేషన్ మాత్రమే ఇస్తాడు, కానీ శివాజీ కన్నా నా దృష్టిలో గ్రేట్ ఎవరు అనిపిస్తుంది తెలుసా? పీష్వా, మరాఠా పీష్వాలు, వాళ్ళను మీరు పేష్వా అని చదువుతారు. ఓకే, పీష్వా యాక్చువల్, కానీ మన మరాఠీ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్లో అది పేష్వా అవుతుంది. మన వరద బాధితులు రాయడం కూడా PESH రాస్తారు, పేష్వా అని చదువుతారు. ఓకేనా? రైట్, నా దృష్టిలో
పేష్వాలు గొప్పవాళ్ళు. ఎందుకు సార్ శివాజీ ఎందుకు గొప్పడు కాదంటే, శివాజీ పరిపాలించిన రాజ్యం గింతే ఉంటుంది మహారాష్ట్రలో. పేష్వాలు పరిపాలించింది మన పాకిస్తాన్‌లోని పంజాబ్ వరకు వెళ్తది, సింధ్ వరకు వెళ్తది, ఇటు బెంగాల్ వరకు వెళ్తది, ఇటు సౌత్ హైదరాబాద్ దాకా వస్తది. అది. కానీ మనము శివాజీకి ఎందుకు గ్రేట్‌నెస్ ఇస్తామంటే, శివాజీ పేరుతోనే వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి. మనం శివాజీకి గ్రేట్‌నెస్ ఇస్తాం. ఓకే. కానీ మరాఠా రాజ్యానికి అసలు ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపించాలనుకునే ధ్యేయంతో శివాజీ స్టార్ట్ చేశాడు వర్క్. కానీ తన యాక్షన్ ఇంప్లిమెంట్ చేసే వరకు సక్సెస్ అయ్యాడా? నో. శివాజీ యొక్క రాజ్యం కేవలం ఎంతవరకు ఉంది తెలుసా? శివాజీ యొక్క రాజ్యం జస్ట్ మహారాష్ట్రలో ఒక కొద్ది వరకు మాత్రమే ఉంది. మహారాష్ట్రలో కొద్ది ప్రాంతం మొత్తం హైదరాబాద్ నిజాం చేతిలో ఉంది. హైదరాబాద్ నిజాం చేతిలో ఉంది. దాన్ని మనం దక్కన్ అంటాం, గుర్తుంచుకోండి. కానీ శివాజీ పరిపాలించింది మహారాష్ట్రలో ఈ కొద్ది ప్రాంతం మాత్రమే పరిపాలించాడు. అలాగే ఈ తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి కదా చిన్న ప్రాంతాలు, ఈ జింజి, అలా కొన్ని కోటలు మాత్రమే ఉన్నాయి, కానీ ప్రాంతం మొత్తం లేదు. కానీ ఈ మరాఠా రాజ్యాన్ని గుజరాత్ మీదుగా ఇటు బెంగాల్ వరకు, ఈ ఢిల్లీని మినహాయిస్తూ ఈ రాజస్థాన్ మొత్తాన్ని వరకు విస్తరింపజేసింది పేష్వాలు. ఎవరు? పేష్వాలు. ఇప్పుడు చెప్పరు అయ్యా, శివాజీ రాజ్యం గొప్పదా, పేష్వాస్ గొప్పదా? పేష్వాస్ గొప్పది. కానీ కానీ రాజ్యాన్ని స్టార్ట్ చేసింది మాత్రం శివాజీ కాబట్టి శివాజీ పేరుతోనే దానికి పేరు వచ్చింది. శివాజీ సువిశాల రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు, కానీ స్థాపించలేకపోయాడు బికాస్ ఆఫ్ ఔరంగజేబ్. ఈ మొత్తం భారతదేశం మరాఠాలోని కొన్ని ప్రాంతాలు మినహాయించి, బెంగాల్లో కొన్ని ప్రాంతాలు మినహాయించి, సౌత్ ఇండియాలో తమిళనాడు మినహాయించి, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు మినహాయించి మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంది అంటే ఔరంగజేబ్ కంట్రోల్లో ఉంది. ఔరంగజేబు చాలా కడు సమర్థుడు, యుద్ధంలో గొప్ప నేర్పరినాన. అప్పుడు శివాజీకి ఎక్కువ అవకాశం దొరకలే, ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించే అవకాశం దొరకలే. ఎందుకు? ఆయనకి హిందువులంటేనే, ఆయనకు హిందువులే సపోర్ట్ చేయలే, హిందువులు సపోర్ట్ చేయలే శివాజీకి. అందుకే శివాజీ ఫెయిల్ అయ్యాడు. కానీ అదే పేష్వాస్ వచ్చినప్పుడు ఏమైంది? మొఘల్ ఎంపైర్ అనేది డిక్లైన్ అయింది. ఎందుకు డిక్లైన్ అయింది? ఔరంగజేబ్ చచ్చిపోగానే మోతెబరి గొట్టంగాడు ఎవ్వడు పుట్టలే మొఘల్ కింగ్డంలో. పుట్టకపోవడం మూలంగా వారి అసమర్థతను ఆసరా చేసుకుంటూ పేష్వాస్ ఏం చేశారు? డే బై డే వారి రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేశారు. అలా మొత్తం మరాఠా సామ్రాజ్యం అనేది నార్త్ ఇండియా మొత్తం వచ్చేసింది, ఎక్సెప్ట్ ఢిల్లీ, ఆగ్రా మినహాయించి. కానీ మనోళ్ళు ఒక యుద్ధంలో ఓడిపోయారు, కథం, ఇలా జీవితం నాశనం అయిపోయింది. ఏ యుద్ధం అంటే మూడవ పానీపట్ యుద్ధం. ఆ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1761లో 1761లో థర్డ్ పానీపట్ వార్ జరుగుతుంది. అహ్మద్ షా అబ్దాలి అనే ఆఫ్ఘనీ రూలర్ తన ఢిల్లీని ఆక్యుపై చేసుకొని ఇండియా మొత్తాన్ని రూల్ చేయాలనే ఉద్దేశంతో వస్తాడు. ఆ టైంలో ఢిల్లీకి సపోర్ట్గా ఎవరు వెళ్తారు అంటే పేష్వాస్ వెళ్తారు. అలా పేష్వాస్ వెళ్ళిన పేష్వాస్ ఆ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి దెబ్బకి ఓడిపోవడం జరుగుతుంది. అలా ఓడిపోతే అప్పుడే ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిషర్స్ ఏం చేశారు? నా కొడుకుల దగ్గర దమ్ము ధైర్యం లేదు, ఇంతకాలం వీళ్ళు మనం తోపులు అనుకున్నాం, వీళ్ళని ఈజీగా ఓడగొట్టచ్చు అనే కాన్సెప్ట్ బ్రిటిష్ వాళ్ళకి వచ్చి బ్రిటిష్ వాళ్ళు యుద్ధాలు స్టార్ట్ చేశారు 1775లో. 1775 నుంచి 1782 ఒక వార్, ఎస్ 1803 నుంచి 1805 ఒక వార్, 1817 నుంచి 1818 ఒక వార్. ఈ వార్లో శివాజీ యొక్క మరాఠా పేష్వాస్ ని ఓడగొట్టేసి ఆ మరాఠా మొత్తాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని ఏ ప్రెసిడెన్సీగా మార్చారు? బాంబే ప్రెసిడెన్సీగా మార్చారు. అలా మొత్తం మరాఠా కింగ్డమ్ అనేది జనక్ పాయలుబాజీ అయింది. ఎందుకంటే మరాఠాస్ కేవలం ఒక్క యుద్ధంలో ఓడిపోవడం వారి యొక్క ఓటమి మొత్తానికి, అంటే అంటాం కదా, ఒక చిన్న మిస్టేక్ చేస్తే జీవితం మొత్తం స్పాయిల్ అయిపోతుందని. అలా మనోళ్ళు చేసిన ఒకే ఒక వార్. ఆ రోజు ఢిల్లీని కాపాడడానికి వాళ్ళు వెళ్ళి ఉండకపోతే ఈరోజు భారతదేశ చరిత్ర వేరే రకంగా ఉండేది. ఎందుకంటే బ్రిటిష్ నా కొడుకులకి ఎవరంటే భయం అంటే పైన కింద తడిసిపోయేది తెలుసా? ఎస్, మన బ్రిటిషర్స్కి ఇద్దరంటే భయం. ఒకటి హైదరాబాద్ నిజాం అంటే భయము, రెండు మరాఠా పీష్వాస్ అంటే భయం. పైన కింద తడిసిపోయేది. వాళ్ళ చోట అగ్రిమెంట్స్ చేసుకుని వాళ్ళతో దోస్తానం చేసిరు. లాస్ట్లో మరాఠాని వేసేశారు, కానీ హైదరాబాద్ నిజాం పైన అటాక్ చేయలే. ఎందుకు? వాడి దగ్గర పైసలు ఫుల్ ఉంటాయి కాబట్టి. వాడిని పిప్పి చేసిరు. తర్వాత 1853లో మళ్ళీ హైదరాబాద్ని ఒక హై లెవెల్కి తీసుకుని వెళ్తాడు సాలార్ జంగ్ 1 అనేవాడు. ఓకే, అది హైదరాబాద్ యొక్క చరిత్రలో వస్తుంది, తెలంగాణ చరిత్ర అంటాం దాన్ని.
కాబట్టి జాగ్రత్తనన్నా గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. శివాజీని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. శివాజీ వాజ్ ఏ గ్రేట్. కానీ వెన్ వీ కంపేర్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ శివాజీస్ అండ్ పేష్వాస్ ఆర్ ద తోప్. ఓకేనా? పేష్వాస్ ఆర్ ద తోప్. మొత్తం శివాజీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని, శివాజీ అనుకున్న లక్ష్యాల్ని వాళ్ళే ఫుల్ఫిల్ చేశారు. కానీ ఫైనల్ డెస్టినేషన్లో ఓడిపోయారు, చిత్కలబడ్డారు, కథం మొత్తం పోయింది. ఇండియా కూడా స్టార్టింగ్ మ్యాచెస్ అన్నీ వేసేసింది, ఫైనల్ మ్యాచ్లో బోర్ల బొక్కలో పడ్డది. ఎస్ అన్న, వరల్డ్ కప్ ఫైనల్ జనక్ పాయల్ బ్యాజే. అది అలా మరాఠా ఎంపైర్తో కూడా అంతే జరిగింది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు హైలైట్గా వెళ్ళారు, కానీ నిర్ణయాత్మకమైనటువంటి ఫైనల్ మ్యాచ్లో ఎగిరిపోయారు. అది మనలో బ్యాడ్ లక్. అది ఇలా ఔరంగజేబు బ్యాడ్ అవడానికి రీజన్ గదేరా బంగారం. ఏంది? మత యాక్టివిటీస్. ఏం చేశాడు? శివాజీకి ఔరంగజేబ్కి మధ్య యుద్ధాలు జరిగాయి సూరత్ కోసం. ఆ సూరత్ కోసం కాన్ఫ్లిక్ట్స్లో ఏమైనాయి? వీటిని మత ఘర్షణలుగా మార్చారు, హిందూ ముస్లిం ఘర్షణలుగా మార్చారు. ఆడ బద్నాం అయిపోయినాడు, అలా బద్నాం అయిపోయాడు. వాడేం చేశాడు? వాడి రాజ్యంలోని హిందువుల పైన మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని వాళ్ళపైన టార్చర్. తర్వాత సిక్కుల 9వ గురువు ఔరంగజేబ్కి ఎగనెస్ట్ గా కుట్రలు పన్నుతున్నాడని తెలుసుకొని ఆ సిక్కుల 5వ గురు, సిక్ 9th గురు తేజ్ బహదూర్ వాజ్ హ్యాంగ్డ్. గురు తేజ్ బహదూర్ వాజ్ హ్యాంగ్డ్ బై అవర్ హీరో ఔరంగజేబ్. ఈ గొట్టంగాడు వేసేసింది అనమాట సిక్కుల 9వ గురువుని. మరి సిక్కులు ఊరుకుంటారు బై, మా గురువుని హత్య చేశాడు ఈడని ఆడు కూడా ఈయన మీద కక్ష పెట్టారు. అయిపోయి ఈడ శివాజీ మూలంగా హిందువులు ఎగనెస్ట్ అయ్యారు, ఇక్కడ సిక్కుల 9వ గురువు మూలంగా సిక్కులు ఎగనెస్ట్ అయ్యారు. తర్వాత ఏం జరిగింది? ట్రైబల్స్ ఉంటారు కదా, ట్రైబల్స్ సత్నామీలు, ఝాట్ అనే ట్రైబల్స్ ఔరంగజేబ్కి ఎగనెస్ట్ గా మారారు. ఎందుకు? వీళ్ళు ఎవరి ఫేవర్ లో పోరాటం చేశారు? దే ఆర్ గేవ్ ద సపోర్ట్ టు ఔరంగజేబ్, శివాజీ. తెలుసా మీకు? శివాజీ రాయల్ ఫ్యామిలీనా ట్రైబలా? తెలియదు, చాలా మందికి తెలియదు. హీ వాజ్ ఏ ట్రైబ్. ఓకే, ఇంకా కొంతమంది ఏమని చెప్తారంటే హీ వాజ్ ఏ శూద్ర అని చెప్తారు. ఓకే, అందుకే హిందువులు ఈయన్ని రాజుగా గౌరవించలేదు. నువ్వు కూడా గూగుల్లో కొట్టు. మరి ఔరంగజేబు శివాజీని హేట్ చేస్తే ఔరంగజేబు శివాజీకి రాజా అనే బిరుదుని ఎందుకు ఇస్తాడు? మీకు చెప్పేటటువంటి హిస్టరీ అనేది తప్పునన్నా, మీకు ఒక కరెక్ట్ వే తెలవడం కోసమే చెప్తున్నాను. ఇక్కడ ఔరంగజేబు శివాజీ పేర్లు మాట్లాడి మనోళ్ళు ఏం చేస్తారంటే రాజకీయాలు చేస్తారు. మనకు తెలియక హిందూ ముస్లింల మధ్య గొడవలు రైజ్ చేసి వాళ్ళు వ్యాపారం చేస్తారు బతికిన్నోళ్ళతోటి. అది మన మైండ్లోకి ఎప్పుడు అర్థమవుతుందో మన యూత్కి నాకు అర్థం కావట్లేదు. ఇటు పాలిటిక్స్ చేసే వాళ్ళలో తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, ఈడ పాలిటిక్స్లో తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉండాలి. ఎస్, ఈడ ఏం చేస్తారు అంటే ఈ గొట్టంగాడేమో ఎక్స్ అనే పర్సన్ పైన, ఎక్స్ అనే గొట్టంగాడు వై అనే పర్సన్ మీద, ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటారు. వాడిని ఫాలో అయ్యి ఈ టప్పాస్ బ్యాచ్ ఉంటుంది కదా, ఆ టప్పాస్ బ్యాచ్ మాత్రం కొట్టుకొని వస్తారు. వాళ్ళిద్దరు మాత్రం పార్లమెంట్లో హాయ్ హలో హవర్ యు, బాగున్నా చాయ్ తినా సరే, మళ్ళీ మైకులు పట్టుకొని వాడొక మాట అంటాడు, వాడొక మాట అంటాడు. వాళ్ళు మంచిగానే ఉంటారు. ఆ గొట్టాలను ఫాలో అయ్యే వరద వైతులు ఉంటారు చూడు, వీళ్ళు. మా హిందీలో ఒక సామెత ఉంటుంది, ధోబికా కుత్తా నా ఘర్కనా ఘాట్కా అని. అంటే చాకలోడికి కుక్క ఉంటుందంట, ఓ గాడిద ఉంటుందంట. అది మోయడానికి పనికిరాదు, అది ఇంటి దగ్గర కాపలాకి పనికిరాదంట. అట్లుంటుంది మనలో వ్యవహారం. ఎస్, వాళ్ళు మంచిగానే ఉంటారా? మనకు గొడవలు పెట్టి వాళ్ళు మంచిగానే ఉంటారు వరద బాధితులు. ఎస్ నానా, శివాజీకి రాజా అనే బిరుదునిచ్చిన రాజు ఎవరు అంటే, హూ గేవ్ ద రాజా టైటిల్ టు శివాజీ అంటే ఔరంగజేబ్. గూగుల్లో కూడా చూడు, ఆన్సర్ ఇదే ఉంటుంది. జస్వంత్ సింగ్ అనే ఒక రాజపుత్ర రాజు ఉంటాడు. ఆ రాజపుత్ర రాజు శివాజీ తరఫు నుంచి వచ్చి మాట్లాడతాడు. అప్పుడు శివాజీకి ఏం చేస్తాడు అంటే ఔరంగజేబు రాజా అనే బిరుదునిచ్చి సత్కరిస్తాడు. కానీ ఏ హిందూ రాజు కూడా శివాజీని రాజాని గౌరవించాడు. ఇంకో తెలుసా, శివాజీ యొక్క పట్టాభిషేకం జరుగుతుంది రాయగఢ్ ఫోర్ట్ లో. ఆ పట్టాభిషేక మహోత్సవ సమయంలోన శివాజీ యొక్క నుదుటికి బొట్టు పెట్టడానికి అంగీకరిస్తాడు ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి పేరు గగభట్ట. అయితే కొన్ని పురాణాలు ఏమని చెప్తాయంటే, అంటే కొన్ని పురాతన గ్రంథాలు ఏమని చెప్తాయంటే, శివాజీకి ఆ గగభట్ట అనే బ్రాహ్మణుడు కాలి బొటన వేలుతో తిలకం పెట్టిండంట. అంటే ఆయన ఒక తక్కువ జాతికి చెందినవాడు, ఆయన నేను టచ్ చేస్తే ఏమైతా మల్లినమైతానని కాలి బొటన వేలుతో తిలకం పెట్టినంట. అది ఓకే, రైట్. కానీ రాజా అనే బిరుదునిచ్చి గౌరవించింది ఎవరినన్నా అంటే మన వరద బాధితుడే. అది కూడా ఎందుకంటే వారి యొక్క పొలిటికల్ ఎఫర్ట్స్ కోసం. ఎస్, ఏ ఎఫర్ట్స్ అన్నా? పొలిటికల్ ఎఫర్ట్స్. వాటిని మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఓకేనా? రైట్.
ఇది మ్యాటర్ నాన్న. మరి ఇప్పుడు మనం చూడాల్సినటువంటి ఇంకో ఫేమస్ పంచాయతీ ఔరంగజేబ్ దగ్గర ఫేమస్ వన్ రా. ఔరంగజేబు గోల్కొండని ఎప్పుడు ఆక్యుపై చేస్తున్నాడు? ఔరంగజేబ్ ఆక్యుపైడ్ ద గోల్కొండ ఇన్ విచ్ ఇయర్ అంటాడు? ఆ ఇయర్ ఏంది? 1687 లో ఆక్యుపై చేసుకున్నాడు. గోల్కొండ మొత్తాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఓకే, మరి ఔరంగజేబ్ ఫేమస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది? ఎస్, రైట్. ఆ గొట్టం పేరు ఏంది నాన్న? రైట్, ఔరంగజేబ్. ఔరంగజేబ్ యొక్క ఫేమస్ కన్స్ట్రక్షన్ ఏంటి అంటే బీబీ కా మక్బారా. బీబీ కా మక్బారా, దీన్ని మనం మినీ తాజ్ మహల్ అంటారు. మినీ తాజ్ మహల్, మినీ తాజ్ మహల్. మినీ తాజ్ మహల్, రైట్. ఎస్, రైట్. ఓకే, రైట్. ఇది తోపేశ్వర్ నాన్న. ఎవరికి సంబంధించింది? వరద బాధితులకు సంబంధించింది. ఏ వరద బాధితుడు? ఔరంగజేబ్. మరి ఎగ్జామ్ అడుగుతాడు ఈ బిల్డింగ్ ఎక్కడ ఉంది అని. దిస్ వన్ లొకేటెడ్ ఇన్ ఔరంగాబాద్ ఆఫ్ మహారాష్ట్ర. ఔరంగాబాద్ ఆఫ్ మహారాష్ట్ర. ఔరంగాబాద్ ఆఫ్ మహారాష్ట్ర. ఔరంగాబాద్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, ఇది రాబాయ్ తోపస్. ఎవరికి సంబంధించింది? వరద బాధితులు. మరి ఔరంగజేబు ఆరోగ్యం క్షీణించి మరణిస్తాడు ఎప్పుడు? 1707. ఔరంగజేబ్ వాస్ డైడ్ బికాస్ ఆఫ్ ఇల్నెస్ ఇన్ ద ఇయర్ 1707. ఓకే, వరద బాధితుడు రాశాడు కవిత్వం. ఐనూర్యా వినిపిస్తా. బాద్షా సార్ కనిపించని ఓ శక్తి, కదిలించే ఓ వ్యక్తి, కలుపుకొని పోయే నేర్పరి, కష్టాలను కన్నీళ్లను చదువు కొరకై లెక్క చేయని అలుపెరగని మాస్టారు, ఉడుకు రక్తము ఉన్న యువతను చదువు వైపు భవిష్యత్తు వైపు తిప్పే సైనికుడు, సుగుణాలు కలిగిన సహకారుడు, సహనంతో సమర్పణ కలిగిన మాస్టారు, ఇంటిని విద్యార్థుల చదువుకై పరిచారము చేసిన సహృదయశీలి, కావాలి మనకు ఆ మాస్టారు విద్యార్థుల చదువును అకుంఠిత దీక్షతో చేయాలని. విద్యార్థుల చదువును అకుంఠిత దీక్షతో చేయాలని. ఆ మీ అఖండ చదువు అంచెలంచెలుగా నా లాంటి వారి అందరికీ బోధించాలి. ఎస్, ఎస్. అరే, రైట్. ఎస్, థ్యాంక్ యూ తరుణ్. ఈ వరద బాధితులు చదవనియర్ మొత్తం. ఓకే, ఎస్, రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సిన విశేషాలు. ఇది తోపేశ్వర. మరి ఇక్కడే మనం చూడాల్సిన ఇంకో మ్యాటర్ ఏంటంటే దీంతో మనకు ఏం కంప్లీట్ అవుతుంది అంటే మిడివల్ హిస్టరీ అనేది కంప్లీట్ అవుతుంది. ఎస్, రైట్. మరి ఇప్పుడు మనం మోడర్న్ హిస్టరీ అనేది చూస్తాం. సార్, ఇన్ అవర్ మోడర్న్ హిస్టరీ, గొట్టాస్ జాగ్రత్త వినండి. ఇన్ అవర్ మోడర్న్ హిస్టరీ ఏమైందిరా? రాయాల్సిన అవసరం లేదురా శివాజీ. ఎస్, అరే అది రీజనల్ కింగ్డమ్స్ రా, ఇండియన్ హిస్టరీ కాదురా సవట. ఓకే, ఇండియన్ హిస్టరీకి రీజనల్ కింగ్డమ్స్ కి తెలవట్లేదు మీకు. అరే వినరా బంగారం, నేను చెప్పేది నో. అరే ఎస్, మీరు చెప్తారా నేను చెప్తానా? ఎస్ఎస్సి వరద బాధితులకు ఎస్ మేము చెప్తాం, మీరు ఎగ్జామ్స్ రాస్తారు, ఏ క్వశ్చన్లు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనకు ఐడియా ఉంటుంది. లోటోపీస్ గారు మీకు కూడా ఆన్లైన్లో ఎగ్జామినేషన్ పేపర్స్ దొరుకుతాయి, ప్రీవియస్ జరిగినవి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ను అబ్జర్వ్ చేయండి. ఆ అబ్జర్వ్ చేస్తే మీకు కనిపించే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి కనిపిస్తాయి అంటే ఇదిగో సింధ్ సివిలైజేషన్ ఒకటి, ఆర్యన్ సివిలైజేషన్ ఒకటి, తర్వాత మౌర్య డైనాసిటీ, గుప్తా డైనాసిటీ. ఇందులో మిస్ అయితే జైనిజం, బుద్ధిజం. ఇది యాన్షియంట్ లో అడుగుతాడు. ఓకే, మిడివల్ లో అడిగేది ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్. ఓకే, ఇందులో ఏదైనా మిస్ అయితే ఏం చేస్తాడు తెలుసా?
టెంపుల్స్ ఉంటాయి హిందూయిజంలోని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. ఓకే, విన్రా, ఎస్, ప్రతి దానికి మధ్యలో మాట్లాడడం నేర్చుకున్నారు. టెంపుల్స్ ఉంటాయి. బృహదీశ్వర టెంపుల్ అని ఉంటది, కైలాసనాథ ఆలయం ఉంటది. అది క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తా. ఓకే, లాస్ట్ లో ఆ టెంపుల్స్ గురించి చెప్తా. అంటే మిడివల్ హిస్టరీలో కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ ఎవరెవరు కట్టారు, ఆ టెంపుల్స్ ఎక్కడున్నాయి అనేది ఆ చాప్టర్ ఉంటది. ఇందులో నుంచి క్వశ్చన్స్ పడతాయి. ఇక మోడర్న్ హిస్టరీ ఉంటే ఇదిగో ఇవి రెండు కలిపి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, మోడర్న్ హిస్టరీ నుంచి క్వశ్చన్ రాదు. ఈ మిడివల్ నుంచి ఒకటి రావాలి, మరియు ఏన్షియన్ నుంచి ఒకటి రావాలి. రెండైనాయా? ఇక మీ కర్మగాలి మూడో క్వశ్చన్ ఇస్తే మోడర్న్ హిస్టరీ నుంచి వస్తుంది. ఏ హిస్టరీనా? మోడర్న్ హిస్టరీ నుంచి వస్తుంది. సార్, మోడర్న్ హిస్టరీలో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ వన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. అంటే ప్లాసీ యుద్ధం ఎప్పుడు, బక్సార్ యుద్ధం ఎప్పుడు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎప్పుడు, కర్ణాటక వార్స్ ఎప్పుడు జరిగినాయి, ఎవరి మధ్య జరిగినాయి, అదో పంచాయత్. నెక్స్ట్ వన్ ఏముంటది నానా అంటే 1857 రివాల్ట్. 1857 రివాల్ట్. ఓకే, 1857 తిరుగుబాటు. ఇక్కడ మిస్ అయితే నానా ఈ నుంచి అయితే ఫిక్స్ రా. అది ఏంది నానా అంటే తోపేశ్వన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, భారత జాతీయోద్యమం. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడతాం, ఈ పంచాయతీలన్నీ మాట్లాడతాం. ఇది అయిన తర్వాతనే టెంపుల్స్ వాటి యొక్క డాటా ఇచ్చే నేను ఇక్కడ నుంచి ఎండ్ పెట్టి పోతా. ఓకేనా? రైట్. మన ఎగ్జామినేషన్ లో మోడర్న్ హిస్టరీ అనేది ఎలా ఉంటదంటే చాలా సింపుల్ గా ఉంటది. మీకు ఈజీగా మార్క్ వచ్చేది ఇదేరా. ఎందుకంటే మీకు మొత్తం తెలిసిన విషయాలే ఇక్కడ ఉంటాయి కాబట్టి. గాంధీ ఏ ఉద్యమం చేశాడో తెలుసు, చాలాసార్లు వినే ఉంటారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని, దండి మార్చ్ అని, క్విట్ ఇండియా మూవ్మెంట్ అని, చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని, ఈ విషయాలు ఈజీగా మీకు మార్క్స్ తెస్తాయి. మీరు ఇబ్బంది పడేది ఎక్కడ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ 1857 రివార్డ్. దీన్ని కూడా నేను చక్కగా చెప్తా. అంటే ఏ వార్ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఏ అగ్రిమెంట్ తో ఎండ్ అయింది, ఆ విషయాలు చక్కగా చెప్తా. నాన్న, నేను చెప్పే మ్యాటర్ జాగ్రత్తగా విను. నువ్వు మొత్తం నేను చెప్పినటువంటి నోట్స్ చదివిన తర్వాత నువ్వు వేరే నోట్స్ చదువు. కానీ వేరే నోట్సే నేను ఫస్ట్ చదువుతానని ఎగేసుకొని పోకు, బోర్ల బొక్కలో పడతావు. ఎందుకంటే ఎవడైనా సరే ఎగ్జామినేషన్ రాసేవాడు వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ని బేస్ చేసుకునే రాస్తాడు. నేను కేవలం చెప్తుంది ఎవరిని దృష్టిలో పెట్టుకొని, ఎస్ఎస్సిని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. ఓకే, ఎస్ఎస్సిని దృష్టిలో పెట్టుకునే పెడుతున్నాను. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు అందిస్తున్నాను. ఓకే, అలా అని ఇప్పుడు నేను మొఘల్స్ చెప్పుకుంటా కూర్చున్నాను అనుకో, నా మెటీరియల్ బయట మార్కెట్లో దొరుకుతుంది. ఆ మెటీరియల్లో ఓన్లీ మొఘల్సే 100 పేజీల నోట్స్ ఉంటుంది. మోడర్న్ హిస్టరీ ఉంటుంది 402 పేజీలది. మీరు కూడా అన్టోల్డ్ హిస్టరీ ఆఫ్ బాత్స్ అనేది ఒకటి టెలిగ్రామ్ దాంట్లో గ్రూప్ ఉంటుంది, అందులో మీరు చూడండి, మోడర్న్ హిస్టరీ 202 పేజీల నోట్స్ ఉంటుంది. మోడర్న్ హిస్టరీ 202 పేజీల నోట్స్ ఉంటుంది. పోనీ నేను ఇంతగానం మీకు చెప్పినాను అనుకో, ఏమైనా 10 మార్కులు వస్తాయా? వచ్చేది ఒకటే క్వశ్చన్. మళ్ళా నేను చెప్తా ఇదే, ఇందులో నుంచే క్వశ్చన్ వస్తుంది. నీకు కావాల్సింది ఏంది? నువ్వు ఎగ్జామినేషన్లో వెళ్ళిన తర్వాత నువ్వు క్వశ్చన్ పేపర్ చూడగానే హిస్టరీ నుంచి బిట్స్ వస్తే నువ్వు దానికి ఆన్సర్ చేయాలి. అంతేనా? అది నేను చేయిస్తా. ఓకే, రైట్. నువ్వు వేస్ట్గా మనకి ఇది చెప్పాలా అది చెప్పాలా అని పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్పను? అది మన సిలబస్కి, మన సెంట్రల్ లెవెల్కి అది యాక్సెప్టబుల్ కాదు. అందుకని నేను చెప్పను. అదే నువ్వు వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చానుకో, ప్రతిదీ చెప్తా. సార్ ఇది వద్దు సార్ ఇది అంటే కూడా నేను బరాబర్ చెప్తా. ఎందుకు? రైట్, అది వేరే స్టాండర్డ్ కాబట్టి అక్కడ మార్క్స్ ఎక్కువగా ఉంటాయి. ఏపీ వాళ్ళు ఉన్నారు, ఏపీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏపీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీ హిస్టరీ 75 మార్క్స్ ఉంటుంది. అందులో శాతవాహనాస్ అనే లెసన్ ఉంటుంది. ఆ ఒక్క లెసన్ నుంచే 25 మార్కులు వస్తాయి. ఎవరైనా మన ప్రీవియస్ ఇండస్ వ్యాలీ సివిలేషన్ పైన ఎగ్జామ్ పెడితే ఎంతమంది రాశారు? ఇలా ఇండస్ వ్యాలీ సివిలేషన్ పైన నేను వాట్సాప్లో ఒక గ్రూప్ పెట్టే ఎగ్జామ్ 1, 2, 3, యాస్, అక్కడ చెప్పిన క్వశ్చన్స్ గ్రూప్ 2 వాళ్ళకి పెట్టిన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మీకు వచ్చే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మ్యాచ్ కావు. వరదబైతుడు యాడున్నాడు? వైట్ స్మార్ట్ బాయ్ యాడున్నాడు? ఆడు కాదురా, ఇంకోడు వరదబైతుడు.
కనిపించట్లేదు ఆడు కాదురా, ఇంకొకడు వరదబాధితుడు ఉంటాడు ఈడ. ఎస్, ఇంతకుముందు ఈడ కూర్చున్నాడు ఆడు ఇప్పుడు ఆడ కూర్చున్నాడు. ఓకే రైట్, ఇంతకుముందు మార్నింగ్ సైడ్ అటు సైడ్ కూర్చున్నాడు. ఓకే, ఆ గుట్టంగా కూడా రాశాడు. ఎస్ఎస్సిలో స్టాండర్డ్ వేరుంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ స్టాండర్డ్ వేరుంటుంది, గ్రూప్స్ స్టాండర్డ్ వేరే ఉంటుంది. ఓకే, ఆ లెసన్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పు అంటే ఎందుకు చెప్తాం ఇక్కడ? ఎస్ రైట్, అది అర్థం చేసుకోవాలి మీరు. అంటే మీరు ఇప్పుడు టిఫిన్ సెంటర్కి వెళ్ళారు, టిఫిన్ తీసుకున్నారు, ఒక బోండం ప్లేట్ కావాలని 30 రూపాయలు ఇచ్చారు ఆడికి. ఆడిచ్చి నాకు బిర్యానీ పెట్టమంటే ఆడు పెడతా ఆడు. ఎస్ రైట్, ఆడు పెట్టాలంటే నువ్వు వేరేది ఇవ్వాల్సి వస్తుంది. ఎస్, ఇక పంచాయతీలోకి వస్తే ఇప్పుడు చూడు, మరి మోడర్న్ హిస్టరీలో మనం ఏ పంచాయతీ మొదలెడుతున్నాం? జాగ్రత్త విను. మోడర్న్ హిస్టరీలో చాలా ప్రసిద్ధమైనటువంటి చాప్టర్ ని మనం మాట్లాడబోతున్నాం. అది ఏంది? జాగ్రత్త చూడు నానా, ప్లీజ్ ప్లీజ్ సార్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. చదువుదాం, లాస్ట్ అయిపోయిన తర్వాత క్లాసెస్ అవుతుంది తేజ, మళ్ళీ వరద బాధితులు మళ్ళా అరుస్తారు వీళ్ళు. ఓకే యాస్, వినాలి నాన్న, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూద్దాం. వాట్ ఈస్ అ పంచాయత్ అంటే మోడర్న్ హిస్టరీ. సార్ మోడర్న్ హిస్టరీ అనగానే మీ అందరికీ తెలుస్తుంది, మోడర్న్ హిస్టరీ టోటల్లీ కమాండెడ్ బై ద హూమ్ నానా? ఎస్, బ్రిటిషర్స్. సార్ వీటినే మనము అడ్వెంచర్స్ ఆఫ్ యూరోపియన్స్ అంటారు. కన్నా నేను ఒక పంచాయతీ చెప్తా. స్టేట్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్లాస్లో? స్టేట్ ఎగ్జామ్స్ కి. ఓకే, ఆ వరద బాధితులారా ఇదిగో జాగ్రత్తగా చూడు. ఇదిగో ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాని యొక్క ప్రొఫైల్ పిక్చర్ కూడా సేమ్ అదే ఉంటుంది, ఎస్ఎస్సి ఆర్ఆర్బికి సంబంధించిందే ఉంటుంది, రెడిష్ కలర్లో ఉంటుంది ప్రొఫైల్ పిక్చర్. ఆ గ్రూప్లో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో రైట్ జాయిన్ అవ్వండి. ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ టైంలో నేను మోడర్న్ హిస్టరీ మొత్తం నోట్స్ పెడతా, ఇంగ్లీష్ మీడియందే పెడతా మోడర్న్ హిస్టరీ. కానీ దయచేసి ఇది మీరు వేరే గ్రూప్లలో సెండ్ చేయకూడదు, మోడర్న్ హిస్టరీ. ఓకేనా? ఎస్, అది కేవలం మన వరద బాధితులు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్, ఎస్ఎస్సి ఆర్ఆర్బి అని రెడిష్ కలర్లో మనకి ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ బంగారం, ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ అనేది. ఓకే రైట్, ఇది ఓకే, ఇది నేను మీకు చెప్తున్నాను జాగ్రత్తగా. ఓకే, మోడర్న్ హిస్టరీ నోట్స్ మొత్తం పెడతా, నువ్వు జాగ్రత్తగా చదువుకోవచ్చు ఇక. ఓకే రైట్, ఎస్, మొత్తం మీద అది ఎన్ని పేజీల నోట్స్ ఉంటుంది తెలుసా అంటే 150 పేజీల నోట్స్ ఉంటుంది. చదువుకో, నీ ఇష్టం ఉన్నంత చదువుకో ఇక. ఓకే, ఇంగ్లీష్. ఓకేనా? రైట్, మరి మ్యాటర్లోకి వస్తే అందులో కూడా ఒక పోస్ట్ కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా మీకు. చూడండి, అందులో ఒక పోస్ట్ ఉంటుంది. ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆ నంబర్కి డీటెయిల్స్తో మెసేజ్ పెడితే సరిపోతుంది, వాళ్ళకి గ్రూప్ 2కి సంబంధించిన గ్రూప్ వస్తుంది. ఏంట్రా? నేము, స్టేట్, రైట్, డిస్ట్రిక్ట్ నేమ్, ఇవి 3 పెడితే సరిపోతుంది. పెట్టేవాడు పెడితే నేమ్ పెట్టాలి, రైట్, స్టేట్ నేమ్ పెట్టాలి, డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టాలి. నేమ్ ఒకసారి, స్టేట్ ఒకసారి, డిస్ట్రిక్ట్ నేమ్ ఒకసారి, 3 సార్లు పెట్టుకుర్రి, ఒకేసారి పెట్టుర్రి. ఎస్, వరద బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు జాయిన్ చేయాల్సిన వాళ్ళు. ఓకే రైట్, ఇక మ్యాటర్లోకి వస్తే జాగ్రత్త చూడండి అన్న. నేను స్టూడెంట్స్కి ఫుల్ ప్లెడ్జ్గా హెల్ప్ చేయాలనుకుంటా. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఫలానా గైడెన్స్ కావాలనుకున్నా సరే ప్రొవైడ్ చేస్తాం. మంచి ఎగ్జామినేషన్స్ కూడా పెడతాం, కానీ వాటిని యూజ్ చేసుకోండి, కానీ పక్కోడికి మాత్రం షేర్ చేయకూడదు. ఎస్, మన క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి వేరే వాడికి ఇస్తే వాడు సక్సెస్ అవుతాడు, నువ్వు లొట్ట పీస్ కానీ అవుతావు. ఓకే, అట్లా పెట్టాం మనం ఇన్స్టిట్యూషన్ గ్రూప్లలోకి రాం. రైట్, జాగ్రత్తగా విను కన్నా. మరి మనం మాట్లాడాల్సినటువంటి పంచతో జాగ్రత్తగా వినండి. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఎగ్జామినేషన్స్ లో రిపీట్ అవుతున్నటువంటి పాయింట్స్ ఇవి.
సార్ ఇండియాకి సీ రూట్ ని ఎవరు కనిపెట్టారంటే మీ అందరికి తెలుసు. హూ డిస్కవర్ ద సీ రూట్ టు ఇండియా? సార్ వాస్కోడా గామా ఇస్ డిస్కవర్ ద సీ రూట్ టు ఇండియా. ఇప్పుడు మా అమ్మాయిలు ఫ్రంట్ లో ఉన్న ఈ 2 వరుసల అమ్మాయిలు మాత్రమే చెప్పాలి. గొట్టాస్, వాస్కోడా గామా డిస్కవర్ ద సీ రూట్ టు ఇండియా ఇన్ విచ్ ఇయర్? 1500 1400 గుర్తులేదు. 1400 గుర్తున్నది. ఓకే, గొట్టాస్ చెప్పురా. రాసుకో ఈ పాయింట్. 1498. In 1498, Vasco da Gama discovered the sea route to India. Discovered the sea route to India. Correct answer, Ramani. Discovered the sea route to India. Discovered the sea route to India. Who is discovered the sea route to India? March 17 ఎందుకురా టప్పాస్? May 17 అది. March 20 ఉంటది, గుర్తుంచుకో గూగుల్ తల్లిలో. వాస్కోడా గామా డిస్కవర్ ద సీ రూట్ టు ఇండియా ఇన్ 1498, May 17. కానీ గూగుల్లో చూస్తే కనిపించే ఆన్సర్ నానా రైట్ May 20 కనిపిస్తుంది. May 20. ఎస్, May 17, May 20 గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఎవరికి సంబంధించింది? వరద బాధితులు. సార్ ఈ డేట్ ని మంత్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడు. 1+4 5th month, 9+8 1498, May 17. ఎవరినైనా డిస్కవర్ చేసింది సీ రూట్? ఏ గామా. అయిపోయిందా పంచాయత్? రైట్. సార్ వాస్కోడా గామా డిస్కవర్ చేసిన తర్వాత ఇండియాకి నావిగేషన్స్ పెరిగాయి. సార్ ఇండియాకి వచ్చిన యూరోపియన్ కంపెనీస్ ఎప్పుడెప్పుడు వచ్చాయో చూద్దాం. నేను అక్కడ ఎలాగైతే హెడింగ్ పెడతానో అలానే రాయాలి మీరు. నేను ఫస్ట్ బోర్డు పైన రాసిన తర్వాత మీరు ఆన్సర్ రాదురు కానీ, నేను డ్రా చేసిన తర్వాత మీరు రేజుదురు కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. ఫస్ట్ కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ పెడదాం ఇడ. ఓకే, తర్వాత ఏందో తెలుసా? కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. ఎక్కడ? యూరప్ లో. కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇన్ యూరప్. యూరప్ లో ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం ఇడ. ఓకే, నెక్స్ట్ ఇడ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. ఓకే, మరి ఇన్ ఇండియా దేర్ ఫస్ట్ సెంటర్. ఇన్ ఇండియా ఫస్ట్ ట్రేడ్ సెంటర్. ఇండియాలో వీరి యొక్క మొదటి ఫ్యాక్టరీ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. ఇండియాకి వచ్చిన యూరోపియన్ కంపెనీస్ యొక్క సీక్వెన్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, జాగ్రత్తగా చూడండి నాన్న. రైట్, ఆ కంపెనీ వచ్చినటువంటి నేమ్స్ సీక్వెన్స్ చూడండి నాన్న. ఫిజికల్ డైరెక్టర్ అంటాం. మన స్కూల్లో పీఈటీ ఉంటాడు. ఆ పీఈటీ రేంజ్ తర్వాత జూనియర్ కాలేజ్లో ఉంటే వాడిని ఏమంటారు? పీడి. ఇదిగో మనకు కావాల్సింది కూడా అదే, పీడి. తాగుతున్నాడు ఏంది? ఎవరితో కలిసి? ఎస్, చూడు ముందర కూర్చున్న ఫ్రెండ్స్ తో కలిసి. ఉన్నారా ఎవరైనా ఫ్రెండ్స్ తాగేవాళ్ళు? అంతా వాళ్ళే, కాబట్టి అవసరం లేదు. తాగే అలవాటు ఉంటే మానేసుకోండి. ఎస్, అదే కరింబిడి కట్ట ఉంటుంది చూడు ఏదో సినిమాలో, అదే తాగుతారు వీళ్ళు. చీచి ఏంది? ఉన్నారా ఫ్యాన్స్ ఎవరైనా? అంతా వాళ్ళే, అవసరం లేదు. ఫస్ట్ వన్ పోర్చుగీస్ కంపెనీ. సెకండ్ వన్ డచ్. నానా ఒక కుక్క ఉంటది, ఆ కుక్క పేరు చూసినావా? బొచ్చు కుక్కలు తెలుసు బాగా. ఓకే, హచ్. నెక్స్ట్ బి అంటే పాత్షా కాదురా, బ్రిటిష్. డి అంటే డేన్స్, దేవా కాదురా రే, డేన్స్ లేదా డానిష్ అంటారు. ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఫైర్స్, ఫ్రెంచ్ కంపెనీ. మరి ఈ కంపెనీస్ యొక్క ఫ్యాక్టరీస్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయ్యాయి అనేవి చూద్దాం. ఇవి
ఆయా యూరప్ లో ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయో చూద్దాం. సార్ పోర్చుగీస్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు అంటే ఎస్ 1500. అది ఎక్కడ? యూరప్ లో. డచ్ కంపెనీ 1603. ఓకే. బ్రిటిష్ కంపెనీ 1600. డాన్స్ లేదా డేనిష్ లేదా డేన్స్ కంపెనీ ఇది ఎప్పుడున్నా అంటే 14. ఫ్రెంచ్ 1664. ఓకే. మరి ఇవే కంపెనీస్ ఇండియాలో ఏ ఇయర్ లో స్టార్ట్ అయ్యాయో చూద్దాం. ఇండియాలో స్టార్ట్ అయిన ఇయర్స్ ఏంటో చూద్దాం. ఓకే. ఇండియాలో ఇవి స్టార్ట్ అయిన ఇయర్స్ ఏంటో చూద్దాం రా. ఓకే. ఎస్, ఇండియాలో స్టార్ట్ అయిన ఇయర్స్ ఏంటో చూద్దాం. జాగ్రత్తగా విను. ఇప్పుడు ఆ ఇయర్స్ ఏంది నాన్న అంటే 1502లో. ఓకే. ఇది ఏమో 1605లో. ఇది 1608, 1611లో. ఇది సారీ 1400 కాదు 1600 అన్న, 1614లోనే. ఓకే. ఇది 1668లో. మరి ఈ కంపెనీస్ యొక్క రైట్ ఫ్యాక్టరీస్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో చూద్దాం. ఓకే. రైట్ రైట్. మరి ఈ ఫ్యాక్టరీస్ అనేవి సరే ఇండియాలోనే 1668. పర్ఫెక్ట్ ఆన్సరే. ఏందన్నా ఆ 1614, 1616 కూడా చెప్తారు, అది ట్వాంకీ బార్ చెప్తారు. సరే ట్వాంకీ బారే తీసుకుందాం ఇలా ఎస్ఎస్సి కాబట్టి. రైట్ 1616 తీసుకుందాం ట్వాంకీ బార్. తంజావూరు అయితే 1614 తీసుకుంటాం, 1616 తీసుకుందాం. ఇక విందాం ఇండియాలో ఎక్కడ ఫ్యాక్టరీస్. జాగ్రత్తగా వింటే ఫస్ట్ వన్ కొచ్చిన్, తర్వాత ఫిష్ సిటీ. అమ్మాయిలు చెప్పాలి ఫిష్ సిటీ. మచిలీపట్నం. మచిలీ అంటే ఏంద్రా? పట్నం అంటే సిటీ, ఫిష్ సిటీ. వీళ్ళది కూడా అక్కడే. ఫస్ట్ అయితే సూరత్ తీసుకో 1608, తర్వాత 1611 అంటే మచిలీపట్నం. నెక్స్ట్ వన్ అన్న 1616 ట్రాంకిబార్, తర్వాత సూరత్. ఇది రాసుకోరి. ఇది రాసుకున్న తర్వాత ముందరికి వెళ్దాం. ఓకే మనీ, గుడ్ వన్.